10th క్లాస్ స్టూడెంట్స్, ఈ వీడియో కనుక మీరు చూస్తే ఎగ్జామ్లో 5 మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఈరోజు మనం న్యూట్రిషన్ చాప్టర్లో ఫోటోసింథసిస్లో 2 ఇంపార్టెంట్ ఎక్స్పెరిమెంట్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ అండ్ సెకండ్ వన్ హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్. సో మనం స్టెప్ బై స్టెప్ క్లియర్గా నేర్చుకుందాం. ముందుగా మనం మోల్స్ హాఫ్ లీఫ్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ నుండి కార్బన్ డైఆక్సైడ్ ఫోటోసింథసిస్కి అవసరం అనేది ప్రూవ్ చేస్తారు. సో ఎయిమ్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్ వచ్చేసి టు ప్రూవ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ నెసెసరీ ఫర్ ఫోటోసింథసిస్. అంటే కార్బన్ డైఆక్సైడ్ లేకపోతే ఫోటోసింథసిస్ జరగదు అని ప్రూవ్ చేయడం. ఈ ఎక్స్పెరిమెంట్కి కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి ఫస్ట్ వన్ డీస్టార్చ్డ్ పాటెడ్ ప్లాంట్, వైడ్ మౌత్ బాటిల్, KOH సొల్యూషన్, స్ప్లిట్ కాక్, అయోడిన్, ఆల్కహాల్ అండ్ వాటర్. సో నెక్స్ట్ ప్రొసీజర్, ప్లాంట్ని 24 అవర్స్ వరకు డార్క్ రూమ్లో పెట్టాలి. సో దట్ ఆ ప్లాంట్ అనేది డిశ్చార్జ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత ఆ ప్లాంట్లో ఉన్న ఒక హెల్దీ లీఫ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మనం ఏదైతే వైడ్ మౌత్ ఓపెన్ బాటిల్ తీసుకున్నామో అందులో KOH సొల్యూషన్ని ఫిల్ చేసి పెట్టాలి హాఫ్ ఆఫ్ ది బాటిల్ వరకు. అండ్ మనం ఏదైతే ప్లాంట్ చూస్ చేసుకున్నామో అందులో ఒక లీఫ్ని సెలెక్ట్ చేసుకొని ఆ హాఫ్ ఆఫ్ ది లీఫ్ని KOH బాటిల్ లోపల ఇన్సర్ట్ చేయాలి. దేంతో ఇన్సర్ట్ చేస్తాం? స్ప్లిట్ కాక్ హెల్ప్తో అందులోకి ఇన్సర్ట్ చేస్తాం. ఇంకొక హాఫ్ అనేది అవుట్ సైడ్లో ఉండాలి. ఈ సెటప్ మొత్తం చేసిన తర్వాత ఆ సెటప్ని సన్లైట్లో పెట్టి కొన్ని గంటలు అట్లానే వదిలేయాలన్నమాట. సో తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్టార్చ్ టెస్ట్ అనేది చేస్తాం. KOH అనేది బాటిల్ లోపల ఎందుకు వేస్తాము అంటే అది కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి అక్కడ స్టార్చ్ అనేది ఫామ్ అవ్వదు. సో ఎప్పుడైతే మనం ఆ ఎక్స్పెరిమెంట్ తర్వాత అంటే కొన్ని గంటల తర్వాత దాన్ని మనం టెస్ట్ చేస్తామో అవుట్ సైడ్ ఉన్న లీఫ్ పార్ట్ బ్లూ అండ్ బ్లాక్గా మారుతుంది. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంది కాబట్టి స్టార్చ్ ఫామ్ అయింది. బట్ బాటిల్ లోపల ఉన్న బ్రౌన్ పార్ట్ మాత్రం CO2 లేదు కాబట్టి అది అలాగే ఉంటుంది. సో అది దేంతో టెస్ట్ చేస్తాం? మనము అయోడిన్ సొల్యూషన్ని ఆ లీఫ్ మీద వేసి టెస్ట్ చేసినప్పుడు ఎక్కడైతే స్టార్చ్ ఫామ్ అవుతుందో అది బ్లూ అండ్ బ్లాక్ కలర్గా చేంజ్ అవుతుంది. ఎక్కడైతే లేదో ఆ పార్ట్ అలాగే బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట. సో ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల కంక్లూజన్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటేనే ఫోటోసింథసిస్ అనేది అవుతుంది అని ప్రూవ్ చేస్తుంది అనమాట ఈ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు మనం సెకండ్ ఎక్స్పెరిమెంట్ చూద్దాము. అదే హైడ్రిల్లా ఎక్స్పెరిమెంట్. సో ఈ ఎక్స్పెరిమెంట్ ఏమేంటంటే టు ప్రూవ్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్. అంటే మనం అంటాం కదా ఫోటోసింథసిస్ అయ్యేటప్పుడు ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది అని. సో ఆక్సిజన్ అనేది నిజంగా ఫోటోసింథసిస్ ప్రాసెస్లో రిలీజ్ అవుతుందా అని చెక్ చేయడమే ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క ఎయిమ్ అనమాట. ఏంటో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మెటీరియల్స్ ఏమేమి కావాలో చూద్దాము. హైడ్రిల్లా ప్లాంట్, బీకర్ విత్ వాటర్, ఇన్వర్టెడ్ ఫనల్, వాటర్ ఫిల్డ్ టెస్ట్ ట్యూబ్ అండ్ సన్లైట్. సో ఇప్పుడు మనం ప్రొసీజర్ని చూద్దాం. ఒక హైడ్రిల్లా ప్లాంట్ని తీసుకోవాలి, దాన్ని ఒక బీకర్లో ప్లేస్ చేయాలి, దానిపైన ఇన్వర్టెడ్ ఫనల్ని పెట్టాలి. సో ఫనల్ స్టెమ్ పై వాటర్తో నింపిన టెస్ట్ ట్యూబ్లో అప్ సైడ్ డౌన్గా పెట్టాలి. ఈ సెటప్ అంతా తీసుకెళ్ళి సన్లైట్లో పెట్టాలి. మనం ఏదైతే సెటప్ చేసామో మీరు ఇమేజ్లో చూస్తే కనుక మీకు క్లియర్గా కనిపిస్తుంది ఎలా మనం సెటప్ చేయాలి అనేది. సో మనం చేసిన సెటప్ని సన్లైట్లో ప్లేస్ చేయాలి. సో కాసేపు అయిన తర్వాత మీరు అబ్జర్వ్ చేస్తే కనుక బబుల్స్ అనేవి టెస్ట్ ట్యూబ్లో కలెక్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల మనకు కంక్లూజన్ ఏం తెలుస్తుంది అని అంటే ఆక్సిజన్ అనేది ఫోటోసింథసిస్లో రిలీజ్ అవుతుంది అని. ఎందుకు అంటే మనం అక్కడ ఏదైనా ఇన్సెన్స్ స్టిక్ అంటే అగరబత్తిని అట్లా పెట్టినప్పుడు ఆ టెస్ట్ ట్యూబ్ దగ్గర ఆ అగరబత్తి అనేది వెలుగుతుంది. ఆక్సిజన్ ఉంటేనే కదా మనకి ఫ్లేమ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనకి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది అనేది తెలుస్తుంది. కాబట్టి ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది అని కంక్లూడ్ చేయొచ్చు. సో స్టూడెంట్స్ ఈ రెండు ఎక్స్పెరిమెంట్స్లో ఎయిమ్, ప్రొసీజర్, అబ్జర్వేషన్, కంక్లూజన్ ఫార్మాట్లో రాయడం ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడు మీకు ఎగ్జామ్లో ఈజీగా 5 మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఇలాగే మీకు ఎగ్జామ్స్కి ఇంకా తక్కువ టైం ఉంది కాబట్టి ఇలాగే బయాలజీలో ఉన్న ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అన్నిటినీ అండ్ ఇంకేవైతే ఎక్కువ ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటాయి అవన్నీ నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.